మీ నాటకం చూడడానికి రైతులందరూ ట్రాక్టర్లు వేసుకొచ్చారు, కట్ట కట్టుకుని, మీరు రెండో నాటకం మూడో నాటకం నీదైతే వెళ్ళిపోతారు, మీరు పని చేయండి, లాస్ట్ నాటిక అంటే 4ంటికి వస్తుంది. అంటే 7, 8 నాటకాలు తెల్లారిపోయేది. 4ంటికి నాటకం. సార్ 4ంటికి అంటే ఎవడు ఉంటాడు సార్? ఉంటారే, నీకెందుకు, మరి ఇప్పుడు ఏం చేయమన్నారు? వెళ్ళి నా రూమ్లో పడుకోండి అన్నాడు జడ్జి గారు. రూమ్లో పడుకుని లేచి నాటికి ప్రారంభిస్తే నాటకం అంతా జడ్జిమెంట్ టైంకి సూర్యోదయం కిరణాలు వచ్చేసి అన్నమాట. అప్పుడు కూడా బెస్ట్ ప్రొడక్షన్. అలాగా ఇంత వైభవంగా మేము ఇక్కడ రాజుల్లో వెలుగుతున్నాం. నాకు అక్కడ ఈ దాస్యం ఏమిటి అని చెప్పి ఫస్ట్ సినిమా అయిపోగానే చివరి దశలోనే నేను వచ్చేసాను. నాకు నచ్చలే. మళ్ళా పిలిచారు, మళ్ళా వెళ్ళా, అది కూడా నచ్చల. ఫస్ట్ సినిమా నాకు కంచు కవచం, రెండో సినిమా పట్నం పిల్ల పల్లెటూరు చిన్నోడు అనుకుంటా, మళ్ళా వచ్చేసాను. మూడో సినిమా కోసం వెళ్ళాను. 4వది లేడీస్ టైలర్. అక్కడ చెవిలో ఉత్తరోత్తరం ఎప్పుడోది. 4వ సినిమా లేడీస్ టైలర్ సక్సెస్ తోటి ఇంకా మళ్ళా నేను వెనక్కి తిరిగి చూడలేదు. అయితే నా కంప్లైంట్ నేనేం చెప్పేవాడిని అంటే, అక్కడికి వెళ్ళా కూడా మీరే నాటకాలు రాయండి అంటే, మీరు రాసినంత కాలం రాసాం కదా, ఇంకెందుకు రాస్తాం, మీరు రాయని నాటకాలు నెక్స్ట్ మాకు అవసరం వల్ల మీరు నాటక రచయితలు అయ్యారు. అలాగే మీరు లేకపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్ నాటక రచయితలు అవుతారు, మీరు రాయండి అంతే తప్ప అంత కన్నా అది ఆ మాట. నేను ఆ మాట లేదు. ఏమిటంటే ఇంకా నా తర్వాత నాటకాలు రాసేవాళ్ళు ఉన్నారు, కాకపోతే మేము రాయం, ఇంకా మీరు రాయండి కొత్తవి అన్నాను కూడా. మీ చివరి కోరిక ప్రకారం ఇప్పుడు నాటకం రాయాలంటే నాటక రచయిత ఎవరికైనా ఆ యవ్వనంలో తను ఏంటంటే ప్రతి కళాకారుడు ఎవడైనా, ముఖ్యంగా రచయిత, తన అనుభవాలే తన సినిమాలే తీస్తాడు, తనకి ఇష్టమైనవే. నాకు వంకాయ కూర ఇష్టమైతే మా హీరో వంకాయ కూరే తింటాడు. నాకు పసుపు రంగు చీర ఇష్టమైతే నా హీరోయిన్ పసుపు రంగు చీరే కడుతున్నాడు. వీడే తన సినిమాలో నాటకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఆ క్రమంలో నేను నా అనుభవాలు, మనకు తటస్థపడ్డవి, నేను పడ్డ బాధ, నా అవగాహన మీదకి రాసిన నాటకాలు. ఆ తర్వాత నేను గాలి హోరు మైదానం అని ఉన్నట్టు నాటకం రాశాను వేరే వాడికి అన్నట్టు. జంబూద్వీపం మధ్యలో జంబూద్వీపం రాసినప్పుడు నేను చెన్నైలో ఉన్నా. అయితే నువ్వు వేసి తీరాలయ్యా, నువ్వేమన్నా వేషం అంటే, నేను ఏం చేశానంటే చాలా తెలివిగా అందులో ఒక వేషం మూగజేసి రిహార్సల్స్ ఒక రోజులో ఆ వేషం నేను నేర్చుకోవచ్చు అని చేత మీరు డమ్మీని ఏమన్నా చేసి తీసుకురండి, 2 రోజులు ముందు రండి, నాటకం నేను రిహార్సల్ చేసి జంబూద్వీపం వేద్దామని ఉద్దేశం. ఇలా ప్రసాద్ రెడ్డి అక్కడికి వచ్చాక రిహార్సల్ పర్ఫార్మెన్స్ చూశాక, ఇప్పుడు కనుక ఇతన్ని తీసేసి నేను జాయిన్ అయితే అతను డిసప్పాయింట్ అవుతాడు, అలా ఒక కళాకారుణ్ణి బాధ పెట్టిన వాడిని అవుతానా అని ఆలోచించి, లేదు బాగేస్తున్నాడయ్యా, నేను నేను పక్కన నిలబడతానులే అని ఈ ప్రదర్శన ప్రసాద్ రెడ్డి వేశాడు. ప్రసాద్ రెడ్డికి తమాషాగా ఏంటంటే ఆ సినిమా చూసి మధుసూదన్ రావు గారు వేషం ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఈసారి కూడా నన్ను ఏమన్నారు, అది నేను వేసి ఉంటే నాకు పెద్ద ఉపయోగం జరిగిన ప్రసాద్ రెడ్డికి ఉపయోగం జరిగింది. అలాగే ఇవాళ కూడా నన్ను ఏదో వేయమన్నారు, నేను వేయనని చెప్పాను ఇప్పుడు కూడా. అలాగా ప్రయోగం అనండి, మరోటనండి, అవసరార్థం వచ్చింది, అవగాహన మేరకు వచ్చింది. అలాగా కాకుండా నేను ఎంత నాటక రచయితనైనా ఆ నాటకాన్ని ఒక విజువలైజ్ చేసి దాని రంగస్థలం మీద పకడ్బందీగా దాన్ని సజీవంగా ప్రదర్శించి నా మనసులో నేను ఊహించిన దానికన్నా మిన్నగా దాన్ని ప్రొజెక్ట్ చేసిన సుందరం దీనికి సర్వ విధాల. ఎందుకంటే నాటకం నిలబడడానికి ఇవాళ కూడా దర్చుకోవడానికి దర్శకుడు సుందరం కాబట్టి టోటల్ క్రెడిట్ నేను మా దర్శకుడు తల్లావుజీ సుందరానికే ఇస్తాను. ఇలాంటి ఒక 50 ఏళ్ల తర్వాత కూడా నాకు ఇంకో జీవితంలో అత్యంత గొప్ప సహకారం మా అందరూ నాతో ట్రావెల్ చేసిన అందరూ ఖమ్మం వాట్సాప్. తమాషా ఏమిటంటే 10 ఏళ్ల క్రితం రవీంద్ర భారతి బయట వీధి నాటకాలు వేయాల్సి వస్తే గోగ్రహణం ప్రదర్శన చేసినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ దేర్. 2 మహానుభావులు వచ్చారు నాటకం చూడడానికి. ఒకరు గరం హవా అని ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమా తీసిన రాము కెరియర్ డైరెక్టర్ ఎంఎస్ సచ్చు గారు వచ్చారు. అలాగే మా సాయి పరా అని చెప్పి స్పర్శని
స్పర్శ్ అనే సినిమా తీసుకు వీళ్ళిద్దరు అక్కడికి వచ్చి చూసి ఎంత ఎంత మోడర్న్గా ఉంది నాటిక, ఎంత కొత్తగా ఎప్పుడు రాశారంటే నేను 40 ఏళ్ళు ఇందమ్మ రాశాను. అంచేత సమస్య ఇంకా అలాగే ఉంది. అంచేత ఆ నాటకాలు రావడానికి 50 ఏళ్ళ తర్వాత కూడా దాని గురించి మాట్లాడుకునే అవకాశం కలగజేసిన సంగం అకాడమీ మా సంజయ్ కిషోర్కి, మిగతా వేదికను అలంకరించిన మిత్రులు, నాటక మిత్రులు వీళ్ళందరికీ మరొకసారి నన్ను వేరే మార్గంలో అపసవ్యంగా వెళుతున్న నన్ను నాటకాల వైపు తిప్పి కొత్త జీవితాన్ని చూపించిన నాకు ప్రాతస్మరణి మా రాళ్ళపల్లి గారికి, నా నాటకాలు ఇంకా ఎప్పుడు వెలుగులో ఉన్నా దానికి సెటిలైట్ మన లైమ్ లైట్ లాంటి మా సుందరానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభం వ్యాధ శివం.